ఏమయ్యా విక్కీ, పరువు పోగొట్టుకోవడానికి పరుగు పందెం పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు. అయినా అంత ఆత్రం ఎందుకయ్యా నీకు? సరే గాని తను చూసింది, నవ్వుతుంది. ఇదే మంచి టైము, పోయి కలిపాయి. లే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హాయ్ సంధ్య గారు. యు ఆర్ రియల్లీ ఫన్నీ. థ్యాంక్ యూ అండి. ఏమైంది? ఏం లేదు, ఒక్క నిమిషం. అమ్మ, ఇంకా షాంపూ కూడా వేసుకోపర్లేదు. ఏమన్నా హెల్ప్ కావాలా సంధ్య గారు? కావాలి విక్కీ. చెప్పండి. నాకు పెసరపప్పుకి కందిపప్పుకి తేడా తెలియదు. ఓ సంతేనా? ఇంతకీ మీకేం కావాలి? పెసరపప్పు. థ్యాంక్ యూ. విక్కీ పప్పుల ఫార్ములా వర్కౌట్ అయింది. అయితే మొత్తం మీద పెసరపప్పుకి కందిపప్పుకి డిఫరెన్స్ చెప్పి పడేసావు అనమాట. ఏమండే గురుగారు, ఈ అమ్మాయిలందరూ వస్తువుల విషయంలో కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ అబ్బాయిల విషయంలో వచ్చేసరికి పెసరపప్పు అంత క్లారిటీతో ఉంటారు.